గరికపాటి నరసింహారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సప్రశ్రయంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇప్పుడు మన గురువు గారికి 89వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వేదాశీస్సులు అందించవలసిందిగా ఈ వేద పండితులందరినీ కూడా అన్నవరం వేద పండితులు ప్రత్యేకంగా విచ్చేశారు. వారికి వేదాశీస్సులు గురుగారికి వేదాశీస్సులు అందించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. అందరు ఇక్కడ ఉన్నారా? అయ్యా పీఠం వారు కూడా ఇక్కడ ఉన్నారా? అలాగే ఓం యో వైతా బ్రహ్మణోవే అమృతేనామృతం తస్మై బ్రహ్మణ బ్రహ్మద ఆదిత్యం ప్రజాన్వదో ఇక్కడ బ్రాహ్మణాదశయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సత్తుర్గమ సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా దేవత బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే స్కుర్యాన్నా శ్రీరంగైః తజదేవతా ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్త్యానంతరాయాయ మోదిధాత్ర ఉత్తమమహద్భవతి పశ్చాత్యై సర్వస్య దిత్యై దేవతానా రోతి సర్వం జయతి ఆదతి దిగ్భాగే ఇంద్రో దేవతా ఇంద్రప్రసాదాత్ ఆద్యాభివర్ధనమశ్నుతే తేన ప్రాచీన్తి సంజయతి దక్షిణ దిగ్భాగ యమో దేవతా యమ ప్రసాదాత్ ఆయుష్యాభివర్ధనమశ్నుతే ప్రతీచి దిగ్భాగే వరుణో దేవతా వరుణ ప్రసాదాత్ పుత్రపౌత్రాభివర్ధనమశ్నుతే ఉదీచిగ్భాగే కుబేరో దేవతా కుబేర ప్రసాదాత్ ధనధాన్యాభివర్ధనమశ్నుతే సర్వదిగ్భాగే బ్రహ్మా దేవతా బ్రాహ్మణ ప్రసాదాత్ శత్రుక్షయం విద్రోజ్జయమశ్నుతే శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. విశ్వధార్మిక చూడామణి మన ప్రియతమ గురుదేవులు ఈరోజు 89వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ మన అందరికీ కూడా కన్నుల పండుగగా ఇక్కడ సమాసీనుడై ఉన్నారు. అలాగే మనకి ఎక్కడెక్కడి నుంచో పెద్దలందరూ కూడా విచ్చేస్తున్నారు. వారి అభినందన సందేశాలను చక్కని ప్రవచనాలను మనం ఆలకిద్దాం. గురువు గారి ఆదేశం ప్రకారం మనకి ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు మాట్లాడతారు. ఇంకా ఆయన గురించి నేనేం మాట్లాడినా ఆయనే మాట్లాడతారు. ఆయన మాటే మనకి చెప్తుంది. హరి ఓం హరి ఓం.
మాతృదేవోభవ. స్వాముల ముందటన్ సకల సంగములన్ విడనాడినట్టి నిష్కాముల ముందటన్. అమ్మా, స్వాముల ముందటన్ సకల సంగములన్ విడనాడినట్టి నిష్కాముల ముందటన్ విపుల శాస్త్రములన్ వడబోసినట్టి ధీస్వాముల ముందటన్. స్వాముల ముందటన్ సకల సంగములన్ విడనాడినట్టి నిష్కాముల ముందటన్ విపుల శాస్త్రములన్ వడబోసినట్టి ధీస్వాముల ముందటన్ బలుక సాహసమున్ వనరించుచుంటి నే సాహసమున్ వనరించుచుంటి. స్వాముల ముందటన్ సకల సంగములన్ విడనాడినట్టి నిష్కాముల ముందటన్ విపుల శాస్త్రములన్ వడబోసినట్టి ధీస్వాముల ముందటన్ బలుక సాహసమున్ వనరించుచుంటి. నీ ప్రేముడి నాదు కంఠమున భీషణ శంఖముగా ధ్వనించుటన్. నీ ప్రేముడి నాదు కంఠమున భీషణ శంఖముగా ధ్వనించుతన్. నీలమేఘముడాలు బోలు సేయగజాలు మెనికాంతులు మాకు స్నానమనగా. అగరు వర్ణంలో ప్రకాశిస్తూ ఉన్న విజయదుర్గాదేవిని అందరూ దర్శించుకుని ఉంటారు. నేను దర్శించిన అనుభూతిని నా మాటల్లో చెబుతున్నాను. అమ్మవారిని దర్శిస్తే చాలు, మనం ఆవిడని అర్చించడం కాదు, మన జీవితాన్ని మొత్తం ఆవిడ అర్చించినంత ఆనందం కలుగుతుంది. మనం ఆవిడకి ఉపచారాలు చేస్తున్నామో, బిడ్డలుగా ఆవిడ మనకే ఉపచారాలు చేస్తుందో అర్థం కానంత తన్మయ స్థితి మనకి విజయదుర్గా పీఠంలో అమ్మవారి దగ్గర మాత్రమే కలుగుతుంది. అంత అందమైన విగ్రహం. నీలమేఘముడాలు బోలు సేయగజాలు మేనికాంతులు మాకు స్నానమనగా. మోహంధకారాన మొట్టికాయలు వేయు తిరుపాదముల కాంతి దీపమనగా. మోహంధకారాన మొట్టికాయలు వేయు తిరుపాదముల కాంతి దీపమనగా. చాలు చాలలేని సరసిజముల తేనె అమ్మ చల్లని చూపి అన్నమనగా. చాలు చాలలేని సరసిజముల తేనె అమ్మ చల్లని చూపే అన్నమనగా. సవ్య దక్షిణముల దేవ్యనుగ్రహమున్న 16 సేవల భాగ్యమనగా. ఆ మణిద్వీపమందున్న ఆదిశక్తి వెదురు పాకలలోనున్న విజయదుర్గా. ఆ మణిద్వీపమందున్న ఆదిశక్తి వెదురు పాకలలోనున్న విజయదుర్గా. నరుల కరుణింపగ ఉపాసనా స్వరూప. నరుల కరుణింపగ ఉపాసనా స్వరూప. గాడు రూపములో నడయాడుచుండే. ఆయన అండ ఉండగా మన జీవితంలో మనకి ఎన్ని కష్టాలు వచ్చినా మనం భయపడాల్సిన పని లేదు. అంతటి సద్గురుండు నన్ను నాదరణమున చూచుచుండ. ఈ వంతలు చింతలెంతలై పంతము బోనిన పూననిమ్ము. అంతటి సద్గురుండు నన్ను నాదరణమున చూచుచుండ. ఈ వంతలు చింతలెంతలై పంతము బోనిన పూననిమ్ము. ఆవంతయు బాధ పెట్టగలవా, ఆవంతయు బాధ పట్టగలవా. రసవత్ కవితా విహార విశ్రాంతుడ. రసవత్ కవితా విహార విశ్రాంతుడ. నాకు లోకమున సంతలలో సరుకన్న లోభమా. రసవత్ కవితా విహార విశ్రాంతుడ. నాకు లోకమున సంతలలో సరుకన్న లోభమా. ఎంత భయంకర కష్టం నష్టం వచ్చినా అమ్మవారిని దర్శించి గాండగారి పాదాలకి నమస్కరించి మీరింటికి వెళ్ళండి.
24 గంటల్లో మీకు సమాధానం దొరుకుతుంది. నేను అనుభవించి చెబుతున్నాను. ఎన్నిటి చక్కబెట్టితివి స్వామి, ఎన్నిటి చక్కబెట్టితివి, ఎట్లు రుణమ్మును తీర్చుకుందు, ఎన్నిటి చక్కబెట్టితివి, ఎట్లు రుణమ్మును తీర్చుకుందు, నీ ఎన్నిక రాణి ముత్యమని ఇల్లు సమస్తము చాటుచుండే. మా శారదను నేను వివాహం చేసుకున్నాక మొట్టమొదట ఆయనకి నమస్కారం చేసి, ఇదండి అంటే, దిగ్విజయం ఇక్కడి నుంచే నీకు అని ఆశీర్వదించారు ఆయన. అప్పటి నుంచి నాకు ఎదురు లేదు, బెదురు లేదు. అందుకే నేను నా భార్యను ఆణిముత్యం అనడలా రాణిముత్యం అంటున్నాను. నేను మా శారద రాణిముత్యం. ఎన్నిటి చక్కబెట్టితివి, ఎట్లు రుణమ్మును తీర్చుకుందు, నీ ఎన్నిక రాణిముత్యమని ఇల్లు సమస్తము చాటుచుండే. సంపన్నత, తృప్తి, గౌరవము, భద్రత, సర్వసమత్వ భావము. నాకు ఆయన ఇచ్చినవి ఇన్ని అన్నీ కాదు. పద్యం సరిపోదు, లేదా ఇంకా ఎక్కువ చెప్పేవాడిని. ఇది ఉత్పలమాల పద్యం, దీనికో లెక్క ఉంది. ఈ నీ ఎన్నిక రాణి ముత్యమని ఇల్లు సమస్తము చాటుచుండే. సంపన్నత, తృప్తి, గౌరవము, భద్రత, సర్వసమత్వ భావము. అన్నిటికన్నా త్వత్పద వికార సమృద్ధిను సంగినావుగా. సంపన్నత ఉన్న చోట తృప్తి ఉండదు. ఆయన దయ వల్ల నాకు రెండూ ఉన్నాయి. సంపద ఉంది, తృప్తి ఉంది. ఈ రెండు ఉన్నా లోకంలో గౌరవం ఉండదు. నాకు అది ఉంది. సంపద, గౌరవం అన్నీ ఉన్నవాడికి సెక్యూరిటీ ఉండదు. నాకు అది కూడా ఉంది ఆయన దయ వల్ల. ఎంత నిష్కర్షగా, నిర్మోహమాటంగా కొండ బద్దలు కొట్టినా నన్ను బద్దలు కొట్టినవాడు ఒక్కళ్ళేడు ఈ ప్రపంచంలో. అది గాడ్ గారి దయ, అది విజయదుర్గాదేవి దయ. సంపన్నత, తృప్తి, గౌరవము, భద్రత, సర్వసమత్వ భావము. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, స్త్రీ పురుష భేదాలు ఏమీ లేకుండా ఒక అద్వైతిగా నేను ఉండగలిగాను. ఉంటే ఇద్దరు మహానుభావులు నాకు ప్రేరణ. ఒకరు గాడ్ గారు, రెండు విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు. అద్వైతానికి సజీవమైనటువంటి ఉదాహరణ. అద్వైతంలో ఎప్పుడైనా అనుమానం వస్తే వారికి ఫోన్ చేస్తాను. ఎంత చక్కగా చిన్నపిల్లాడు కూడా అర్థమయ్యే విధంగా చెప్పి నా అనుమానాలు దూరం చేశారు. ఆ సర్వసమత్వ భావం రావడం కష్టం. ఇవన్నీ వచ్చినా ఇంకోటి ప్రమాదం అండి, దేవుణ్ణి మర్చిపోతాం. సంపద ఉంది కదా, తృప్తి ఉంది కదా, గౌరవం ఉంది కదా, భద్రత ఉంది కదా, మనకేమి లోటు అని దేవుణ్ణి మర్చిపోతాం. అది కూడా మర్చిపోకుండా వచ్చినప్పుడల్లా అబ్బాయి మంత్రజపం చేస్తున్నావా, అబ్బాయి మంత్రజపం చేస్తున్నావా అని వీపు మీద కొట్టి అడుగుతాడు ఆ మహానుభావుడు. అలా మనకి అమ్మవారి అనుగ్రహానికి దూరం కాకుండా చేస్తాడు ఆయన. సంపన్నత, తృప్తి, గౌరవము, భద్రత, సర్వసమత్వ భావము. అన్నిటికన్నా త్వత్పద విహార సమృద్ధిను సంగినావుగా. అన్నిటికన్నా త్వత్పద విహార సమృద్ధిను సంగినావుగా. ఎన్ని ఉన్నా ఒక్కటి గుర్తుపెట్టుకుందాం. ఎంత వైభవంతో మనం ఉన్నామో అప్పుడే సమస్యలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే అసూయతో కూడిన నేత్రాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ కెమెరాల కంటే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. వీడికి ఎంత వైభవం పట్టడం ఏమిటి, వీడికి ఎంత వైభవం పట్టడం ఏమిటి అని. అప్పుడు మనకి కష్టాలు వస్తాయి. అప్పుడు తట్టుకుందుకు కూడా ఆయన మాటలే దిక్కు, అమ్మవారి పాదాలే దిక్కు. నాకైతే ఎప్పుడైనా అలాంటి కష్టం వస్తే నేను ఇక్కడికి వచ్చి అగరురంగు అమ్మవారిని చూసి కన్నీళ్లతో ఒకటే ప్రార్థన చేస్తా. ఈ దయనీయ జీవులకు ఎన్ని పరీక్షలు పెట్టేదమ్మా, ఈ దయనీయ జీవునకు ఎన్ని పరీక్షలు పెట్టేదమ్మా. నీ ఆదరణము నమ్ముకొని హాయిగా కాలము సాగజేయు నాపై దయమాలినావే. 30 ఏళ్లుగా నేను చెబుతున్న మాట, ఇంతమంది విద్వాంసుల ముందు, సద్గురువు ముందు చెబుతున్నా. ప్రపంచంలో ఎవరికి మీ కష్టాన్ని చెప్పకండి. పూజామందిరంలోకి వెళ్ళి అమ్మవారి పాదాల మీద చెయ్యి పెట్టి చెప్పండి అమ్మా, 24 గంటల్లో మీకు సమాధానం దొరుకుతుంది. ఈ దయనీయ జీవునకు ఎన్ని పరీక్షలు పెట్టేదమ్మా. నీ ఆదరణము నమ్ముకొని హాయిగా కాలము సాగజేయు నాపై దయమాలినావే. ప్రతిభారహితుండను గెలవలేను,
ప్రతిభారహితుండను గెలవలేను, నీ పాదము చూచి వ్రాసెదను, నీ పాదము చూచి వ్రాసెదను, ప్రక్కన నీవే పరీక్ష వ్రాయుమే. మేము 10వ తరగతి పరీక్షలకి పెడుతుంటే మా నాన్నగారు ఒక మాట చెప్పేవారు, పుత్ర ప్రేమ. ఒరే నీ పక్కన హాల్ టికెట్ కాస్త మంచివాడు పడేలా చూసుకోరా అనేవారు. అది ఎలాగో నాకు ఇప్పటికీ సాధ్యం కాదు. నీ పక్కన హాల్ టికెట్ కాస్త మంచివాడు పడేలా చూసుకోరా అనేవాడు. ఎందుకంటే అంటే ఏమైనా తెలియకపోతే చూసి రాసి ఇచ్చిరా అనేవారు. పుత్ర ప్రేమ కదా. అంటుంటే అది మన చేతుల్లో ఉండదు. అంటే ఏదో ప్రయత్నం చేయరా, వాడు మంచివాడైతే ఏమైనా 2 ప్రశ్నలు తెలియకపోతే చెప్తాడు. ఆ మాట ప్రేరణగా నేను ఈ పద్యం రచించా. అమ్మా 10వ తరగతి కాదు, ఎంఏలు, ఎంఫిల్లు, పిహెచ్డీలు అన్ని పరీక్షలు ఎదుర్కోవచ్చు. చచ్చే వరకు ఎదుర్కోలేని పరీక్ష జీవితం అనే పరీక్ష ఒకటి. అది మనం ఎదుర్కోవాలంటే అమ్మవారి పాదాలు తప్ప మరొకటి శరణ్యం లేదు. సంగీతం అర్థం కాకుండానే ఆనందాన్ని ఇస్తుంది. సాహిత్యం అర్థమైతే ఆనందాన్ని ఇస్తుంది. ఎంతకాలమైనా అర్థం కానిది ఆనందమో విషాదమో తెలియంది సంసారము. అది రెండింటికంటే చాలా విచిత్రమైంది. అసలు పొందుతున్నది ఆనందమో విషాదమో కూడా తెలియదు. అటువంటిప్పుడు ఎవరి పక్కన కూర్చొని పరీక్ష రాయాలి. అందుకని నేను అంటున్నా, మా నాన్నగారు చెప్పినట్టుగా మంచి హాల్ టికెట్ ఉన్నవాడు నా పక్కన పడితే నేను చూసి రాసేయచ్చు కదమ్మా, నువ్వే నా పక్కన జీవితం అనే పరీక్ష రాయి. నీ పాదము చూసి వ్రాసెదను, ప్రక్కన నీవే పరీక్ష వ్రాయుమే. ఏ క్షణమందు ఏ పలుకు ఎంతటి క్షోభను తెచ్చిపెట్టునో రక్షణ లేని జన్మమిది. ఏ క్షణమందు ఏ పలుకు ఎంతటి క్షోభను తెచ్చిపెట్టునో రక్షణ లేని జన్మమిది. ప్రాణములన్ విసిగింపకమ్మరో మోక్షము సంగు నీదు పదముల్ విడనాడగబోవని ఓవలేను. మోక్షము సంగు నీదు పదముల్ విడనాడగబోవలేను. నా పక్షము బోనుమమ్మ, నా పక్షము బోనుమమ్మ, బలవత్ ప్రతిపక్షమనంబు కృంగగన్. దేవీ భాగవతంలో కథ ఉంటుంది, సుదర్శనుడి కథ. అతను ఒక రాజుగారు అమ్మాయి అతన్ని ప్రేమిస్తుంది. ఆ రాజ్యం అతనికి వెళ్ళిపోతుంది సహజంగానే. అది గిట్టని వాళ్ళు చాలామంది 100 మంది రాజుల పైన అతని మీద దండయాత్ర చేస్తారు. అతని వయస్సు 17 ఏళ్ళు 18 ఏళ్ళు. మంత్రి వచ్చి, రాజుగారు అమ్మాయి నీకు వశం వచ్చాయా, రాజ్యము నీ వశం వచ్చు, వీళ్ళనందరినీ ఎలా ఎదుర్కొంటావు అంటే ఆ 17 ఏళ్ళ కుర్రాడు అంటాడు, వాళ్ళు నన్ను ఎదురుస్తున్నారేమో కానీ నేను వాళ్ళనే ఎదిరించట్లేదండి అంటాడు ఆయన. శత్రుత్వం వాళ్ళకుందేమో కానీ నాకు లేదండి. ఏతు శత్రుత్వమిచ్చంతి మయా సహ నృపాత్మజాక, ఏతు శత్రుత్వమిచ్చంతి మయా సహ నృపాత్మజాక, శాస్తాతస్య మహాదేవి, శాస్తాతస్య మహాదేవి, నాగం జానామి శత్రుతాం. ఎవరు నాతో శత్రుత్వాన్ని కోరుకుంటున్నారో వాళ్ళ సంగతి అమ్మవారు చూసుకుంటుంది, నాకెవరు యందు శత్రుత్వం లేదు అన్నాడు ఆయన. మర్నాడు 17 ఏళ్ల బాలుడే మొత్తం 100 మంది రాజుల్ని గెలిచాడు. కారణం విజయదుర్గాదేవి దయ, అమ్మవారి దయ. ఏ క్షణం ఏ కష్టం వచ్చినా సరే మనం మర్చిపోకూడదు ఒక్కడిని. దేవుణ్ణి నమ్మి బాగుపడినవాడు లేడు, దేవుణ్ణి నమ్మి బాగుపడనివాడు లేడు, మనిషిని నమ్మి బాగుపడినవాడు కూడా లేడు. మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుణ్ణి నమ్మి చెడిపోయినవాడు లేడు. మనస్సులోంచి ఆ చిత్తశుద్ధి దైవభక్తి కనుక మనకు దూరం కాకుండా ఉంటే ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. ఎన్ని మాటలు వస్తే మనకి, ఎవరి లోకులు నీవుగాక, ఎవరి లోకులు నీవుగాక, ఎదియో ఎదేదియో వాగుచుంద్రు, ఎవరి లోకులు నీవుగాక, ఎదియో ఎదేదియో వాగుచుంద్రు, విరోధింపగమును కొందమన ఎందున్ మిత్రులేయుండబోరు, విరోధింపగమును కొందమన ఎందున్ మిత్రులేయుండబోరు. అమ్మా అవి ఏ చూపులో అందు ఏమి గలదో ఆ చింత నాకేలనే, అవి ఏ చూపులో అందు ఏమి గలదో ఆ చింత నాకేలనే. భవదారాధన చేసేదన్, భవదారాధన చేసేదన్, తొలగనివా తొలగనివా దృష్టి దోషములన్.
భయంకరమైన కష్టాలు ఆయుధాల రూపంలో, మాటల రూపంలో, అవమానాల రూపంలో మనుషులు చుట్టముడితే జీవితం ఎంత విచిత్రంగా ఉంటుందో తెలుసా? ప్రపంచం ఒకసారి శంకరాచార్య చెప్పినట్టుగా మాయమైపోతే బాగుండు అనిపిస్తుంది. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్నారు కదా, ఇది మాయమైపోతే బాగుండు అనిపిస్తుంది. కానీ మాయమైపోతే మనం కోల్పోయేది ఏమిటో తెలుసా? మాయమ్మ వారినడిగిన మాయమ్మగు విశ్వమెల్ల, మాయమ్మ వారినడిగిన మాయమ్మగు విశ్వమెల్ల, మాయమైనచో సాయములింకేముండును, మాయమైనచో సాయములింకేముండును, మాయము కావలదు, మాయము కావలదు, నేనమాయకుడగుదును. ప్రపంచం మాయమైపోవాలని కోరుకుంటాం, అది తప్పు, అది జరగదు. మనం అమాయకులుగా ఉంటే చాలు. అమాయకులకి లోకంలో ఉన్న అర్థం వేరు, నిజానికి శాస్త్రంలో ఉన్న అర్థం వేరు. అమాయకుడు అంటే లోకంలో ఏమీ తెలవనవాడు. శాస్త్రం ప్రకారం అమాయకుడు అంటే మాయలో పడనివాడు అమాయకుడు అని అర్థం. అమాయకత్వం దోషం కాదు, మాయలో పడనివాడు. ప్రపంచంలో ఎంతమంది ఎన్ని వ్యూహాలు పన్నినా, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా మనవా మాయలో పడకుండా ఉండాలి, కానీ ప్రపంచం మాయమైపోవాలని కోరుకోకూడదు. ఒక రకంగా నన్ను అడిగితే అనుభవించి చెబుతున్న 66 ఏళ్ల జీవితంలో సుఖం కంటే కష్టమే చాలా గొప్పది. కష్టములు ఎంత గొప్పవి, కష్టములు ఎంత గొప్పవి, ఏకాయకి నీ పద పద్మమందు మా దృష్టిని నిల్పునవ్వి. సుఖం వచ్చినప్పుడు మనం భగవంతుడిని మర్చిపోతాం, కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రం ఆర్తితో ఆవేదనతో ఏడుస్తాం. ఆ ఏడుపే ప్రార్థన. నాకం జానామి విలపనం అంటారు శంకరాచార్య. నాకు విలపించడం కూడా తెలియదమ్మా, కానీ ఒక్కటి మాత్రం తెలుసు, పరం జానే మాతగ త్వదనుసరణం క్లేశకరణం. నీ నామస్మరణ చేస్తూ నిన్ను అనుసరిస్తూ ఉంటే అన్ని కష్టాలు పోతాయని నాకు తెలుసమ్మా అంటారు. కష్టానికి మనం స్వాగతం పలకాలి, ఎందుకంటే అది మన మనస్సును భగవంతుడికి దగ్గర చేస్తుంది. పక్కకి వెళ్ళనివ్వదు, పక్కకి వెళ్ళనివ్వదు. పట్టుకో పట్టుకో పట్టుకో, అమ్మవారి పాదాలు పట్టుకో అంటుంది. అందుకని పరిగెత్తుకొస్తాం వెదురుబాకి, అగరు వర్ణంలో ఉన్న అమ్మవారి పాదాలు పట్టుకోవడానికి పరిగెత్తుకొస్తాం. అది మనం గమనించాలి. కష్టములు ఎంత గొప్పవి, ఏకాయకి నిన్గనిపిం నీ పద పద్మమందు మా దృష్టిని నిల్పునవ్వి, గడిదేరును చిత్తము కష్టమందు, గడిదేరును చిత్తము కష్టమందు, సుస్పష్టము కష్టమూలములే సౌఖ్యములన్నీయు. తల్లి 9 నెలల పాటు యాతన పడకపోతే, ఘర్షణ పడకపోతే, ప్రాణాన్ని హరించే నొప్పులు ఎదుర్కోకపోతే బిడ్డ పుడుతున్నాడా? కష్టం లేకుండా సుఖం ఎక్కడుంటుందండి? కష్టమూలములే సౌఖ్యములన్నీ చర్చలేల, నీ ఇష్టము నీ ఇష్టము, కష్టమో సుఖమో ఎద్దియు సంగిన ధన్యుడన్ ప్రభో. ఇక్కడికి నేను ప్రార్థించడానికి రాలేదు, కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను. నన్ను అమ్మవారు కాపాడింది, కాపాడుతోంది, కాపాడుతుంది. అందుకని ఆవిడకి తల్లి తల్లి నీ రుణమెట్లు తీరునిక, తల్లి నీ రుణమెట్లు తీరునిక, చిత్తం బెల్ల సంక్షోభమందు అల్లంబున్ పెను ముద్ద బ్రింగినటులల్లాడంగా, చిత్తం బెల్ల సంక్షోభమందు అల్లంబున్ పెను ముద్ద బ్రింగినటులల్లాడంగా, నీ పాదముల్ వల్లిన్బోలిక చుట్టుకుంటిని, నీ పాదముల్ వల్లిన్బోలిక చుట్టుకుంటిని, ఒక దెబ్బను మార్చినావంతటిన్. ఏ కష్టం వచ్చినా పూజా మందిరంలోకి వెళ్ళి అమ్మవారి పాదాలకి వల్లిన్బోలిక ఒక తీగలా చుట్టుకోండి. 24 గంటల్లో మీ శత్రువులు నశిస్తారు, మీకు వైభవం పెరుగుతుంది ఖచ్చితంగా. ఒక మహాయోగి చరిత్ర చదివాను నేను, స్వామి రామ అని. ఆయన అంటాడు, మీరు మహాయోగి అయ్యారు కదా, మహాయోగులైన వాళ్ళకు కూడా పాపకర్మలు పుణ్యకర్మలు కొన్ని ఉండొచ్చు కదా, వాటిని ఏం చేశారు అంటే, అబ్బబ్బే నేను అందరికీ పంచిపెట్టానండి. నన్ను నా తత్వం తెలిసిన వారికి, నాకు ప్రీతిపాత్రులైన వాళ్ళకి నా పుణ్యాలు పంచిపెట్టాను, నా శత్రువులకు నా పాపాలు పంచిపెట్టానండి, 2 పోయాయి అన్నాడు. నా శత్రువులకి నా పాపాలు పంచిపెట్టాను, నా మిత్రులకు నా పుణ్యాలు పంచిపెట్టాను, 2 పోయాయి, అందుకని నేను యోగిని అయ్యాను అన్నాడు ఆయన. మనమందరం అటువంటి యోగులం కావాలి, అటువంటి యోగులం కావాలి. ఆ కృతజ్ఞత చెల్లించే అవకాశం అమ్మవారు నాకు ఇచ్చింది. అల్లం ముద్ద మింగించావేమిటమ్మా అంటే చల్లబోసింది గొంతులో. ఈవేళ ఇంతటి వైభవాన్ని ఇచ్చింది. నా కోసం కొన్ని వేల మంది చూస్తున్నారు అంటే నాకు అంతకంటే అదృష్టం ఏమన్నా కావాలా ప్రత్యేకంగా?
ఈ వర్గం లేదు, ఆ వర్గం లేదు, స్త్రీ పురుష భేదం లేదు. ఇక్కడ ఎంతమంది సద్గురువులు సద్విద్వాంసులు ఎంతమంది ఉన్నారో అక్కడ సన్నాయి మేళం వాళ్ళు కూడా నా గురించి చూస్తున్నారు. వాళ్ళు ఇంతకంటే నాకేం కావాలి? ఆదరణ. ఇంత ఆదరణ ఇచ్చిన తల్లికి నేను కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను ఇక్కడికి. తల్లి నీ రుణమెట్లు తీరునిక చిత్తం వెల్ల సంక్షోభమందు అల్లంబున్ పెను ముద్ద మృంగినటులల్లాడంగా నీ పాదముల్ వల్లిన్ బోలిక నల్లుకుంటిని ఒక దెబ్బన్ మార్చిన వంతటిన చల్లన్ గొంతుకలో నబోసితివి, చల్లన్ గొంతుకలో నబోసితివి వాత్సల్య ప్రసూనాంబిక. ఏమాశ్చర్యము నీ మహామహిమ తల్లి, ఏమాశ్చర్యము నీ మహామహిమ తల్లి. నన్ను రక్షింపగా ఏమేమోయనరింతువు, నన్ను రక్షింపగా ఏమేమోయనరింతువు. ఎల్లరను నీవే పిలిచి మాటాడితో, ఎల్లరను నీవే పిలిచి మాటాడితో. నే మా ఇంటనయుండ, నే మా ఇంటనయుండ ఆపదల మున్నీరెల్ల పన్నీరుగా నా మీదన్ వెదజల్లగా బడే. నే మా ఇంటనయుండ ఆపదల మున్నీరెల్ల పన్నీరుగా నా మీదన్ వెదజల్లగా బడే. జగన్మాత కృతజ్ఞుండనే, జగన్మాత కృతజ్ఞుండని. నాకు ఈ అమ్మవారి విషయంలో గొప్ప నమ్మకం ఏమిటంటే నేను లెక్క పెట్టి చెప్పగలను. ఒక్క నమస్కారంబును ప్రక్కకు పోలేదు తల్లి. మీరు 100 సార్లు నమస్కారం పెడితే 100 కోరికలు తీరుస్తుంది విజయదుర్గ, 100 కష్టాల నుంచి కాపాడుతుంది. అనుమానం ఎలా? అక్కడ లెక్క ఉంది. అక్కడ వ్యాసభారతం లాగే లెక్కలు ఉంటాయి. ఇక్కడ వ్యాసభారతంలో శ్లోకాల వెనకాల లెక్కలు ఉంటాయి. ఇక్కడ 8 ఉండాలి, ఇక్కడ 24 ఉండాలి. 16,000 సంవత్సరాలంటే 14 ఉండాలి, 14 లోకాలు కాబట్టి ఇలా ఒక లెక్కగా రాస్తాడు. అలాగే విజయదుర్గాదేవికి మన కరుణించే విషయంలో ఒక లెక్క ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు దండం పెట్టావు, అన్నిసార్లు కాపాడుతానరా, భయపడకు అని. నా అనుభవంతో నేను చెబుతున్నా. ఒక్క నమస్కారంబును ప్రక్కకు పోలేదు తల్లి, బాధలలోనన్ చక్కగా కాపాడితివే, బాధలలోనన్ చక్కగా కాపాడితివే. ఎక్కడిది గుణము నీకు, ఎక్కడిది గుణము నీకు హిమవత్పుత్రి. చల్లని కొండకి పుట్టిన తల్లికి చల్లదనం కాకపోతే కోపగించడం తెలుసా? పుట్టింటి నుంచి వారసత్వంగా ఆ చల్లదనం వచ్చింది. ఆవిడ మనల్ని కాపాడుతుంది. ముగిస్తూ ఒక్క మాట, ఆనందించుటగాక ఏడ్చెదనే, ఆనందించుటగాక ఏడ్చెదనే. ఏ ఆద్యంతముల్లేని దివ్యానంద స్థితమైన దుర్గమ, ఏ ఆద్యంతముల్లేని దివ్యానంద స్థితయైన దుర్గమ. మదీయాభ్యర్థనల్ తోడుతన్ నేనింకన్ వినిపింపకుండగనే, మదీయాభ్యర్థనల్ తోడుతన్ నేనింకన్ వినిపింపకుండగనే. కన్నీరైన రాకుండని, నేనింకన్ వినిపింపకుండగనే, కన్నీరైన రాకుండనే. నేనుంటిన్ గద నీకునే మనసు మన్నింపన్, నేనుంటిన్ గద నీకునే మనసు మన్నింపన్ సత్కృపా సంపదన్. అమ్మ మనసులోన అవతరించి అయ్యుండే చిత్తశుద్ధి మనకు విత్తమయ్యే. భగవంతుడు కాపాడుతాడు, తప్పకుండా కాపాడుతాడు. కొంతమందికి ఏమిటంటే ఇన్ని పూజలు చేశామండి, ఇన్నిసార్లు యాత్రలు తిరిగామండి, ఇంత బొట్టెట్టుకున్నామండి, ఇన్ని మెట్లకి బొట్లు ఇట్టామండి, మమ్మల్ని కాపాడలేదు అంటారు. దాన్ని కాపాడు. ఇదంతా గిన్నీస్ బుక్ రికార్డులకు మనకు వస్తాయి. నువ్వు పెట్టిన బొట్లు, నువ్వు చేసిన యాత్రలన్నీ. నేను ఎంతమందిని తీసుకెళ్ళా, ఎంతమందిని తీసుకొచ్చా. ఆ లెక్కన ఆర్టీసీ బస్సు డ్రైవర్లందరికీ వెంటనే మోక్షం రావాలి. వాళ్ళు 100 మందిని తీసుకెడతారు యాత్రలకు రోజు. అలా రాదు. ఎలా వస్తుందో వ్యాసభారతంలో వ్యాసుడు చెబుతాడు స్పష్టంగా. యత సత్యం యతో ధర్మక యతో క్రేహి ఆర్జవం ధృతికి, యత సత్యం యతో ధర్మక యతో క్రేహి ఆర్జవం ధృతికి, తతో భవతి గోవిందక యత కృష్ణక తతో జయక. నువ్వు సత్యానికే కట్టుబడి ఉన్నావా? నువ్వు ధర్మమే చేస్తున్నావా? హ్రీహి తప్పు పని చేయడానికి సిగ్గుపడుతున్నావా లేదా? ఇది మనమంతా ఆలోచించుకోవాలి.
తప్పు పని చేయడానికి సిగ్గుపడుతున్నావా లేదా? తప్పుకు సిగ్గుపడితే, ఒప్పుకు ఆనందిస్తే భగవంతుడు మన ఇంట్లో ఉంటాడు. ఆర్జవం, సరళంగా ఉన్నావా లేదా? వక్ర బుద్ధి లేకుండా, లోపల ఆలోచన బయటకో మాట కాదు, ఏది ఉందో అదే రావాలి ఖచ్చితంగా. ఆర్జవం. అన్నిటికీ మించి ధృతికి, కష్టాలు తీరడానికి, సమస్యలకి తీరడానికి, ఉద్యోగాలు రావడానికి, పెళ్ళిళ్ళు అవ్వడానికి, పెళ్ళిళ్ళు అయ్యాక కూడా ప్రశాంతంగా ఉండడానికి చాలా సమయం పడుతుంది. కాలం ఎప్పుడూ పండితుడు పామరుడు భేదం లేకుండా వేసేస్తుంది, ఇక్కడ నడిచిపోతూ ఉంటుంది. నీలకంఠ దీక్షితుడు గారు ఆయన త్రిశతిలో చెబుతాడు ఒక మాట, కాలశాలయతి ప్రాయగ పండితాన్ పామరానపి త్వం చికీర్షసి వశే స్థితిక్షేవముఖౌషధం. కాలానికి మహా విద్వాంసులు అజ్ఞానులు అనే భేదం లేదయ్యా, అందరినీ నడిపిస్తూ ఉంటుంది. అది నీకు వశం కావాలంటే ఒక్కటే, తితిక్ష, ఓపిక పట్టు, ఓపిక పట్టు, ఓపిక పట్టు. గుండెల్లో పరమేశ్వరుణ్ణి అట్టే పెట్టు, అప్పుడు ఖచ్చితంగా కాలం నీకు వశం అవుతుంది అంటాడు. పరిస్థితులు మన గుప్పెట్లో ఉండాలంటే పరమేశ్వరుడు మన గుండెల్లో ఉండాలి. అది ఇక్కడ మనకి లభిస్తుంది అమ్మవారి ఆకర్షణ, ఘాటిగారి ఆశీస్సుల కారణంగా. అమ్మ మనసులోన అవతరించి ఉండే చిత్తశుద్ధి మనకు విత్తమయ్యే వెదురుపాక దైవము ఎదుటనే నిలుచుండే, వెదురుపాక దైవము ఎదుటనే నిలుచుండే, భయము లేదు మనకు జయమే కాని. జై శ్రీరామ్, జై విజయదుర్గా, జై సద్గురు, స్వస్తి. ఒక్కసారి గట్టిగా కర్తాల ధ్వనులతోటి మనం గరికపాటి నరసింహారావు గారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేద్దాం. కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను.